నమస్తే, మీ పేరు? మాతా ఓం శ్రీజీ మార్కండేయ తపోవనం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ లడ్డు వ్యవహారం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఈ సిట్ రిపోర్ట్ కానీ ఎన్డీడీడీ రిపోర్ట్స్ కానీ కల్తీ జరిగినాయి అని చెప్తా ఉన్నారని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ ముఖ్యంగా అసలు ఏ పక్షాన కూడా కల్తీ జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది రిపోర్ట్స్ అన్ని కూడా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక సాధువుగా మీ అభిప్రాయం ఏంటి కల్తీ లడ్డు వ్యవహారం? ఒక స్వచ్ఛమైన పదార్థంలో ఏదైనా కలిపినప్పుడు కల్తీగా చెప్తాం. అక్కడ అసలు స్వచ్ఛమైన పదార్థమే లేదు. నకిలీ నెయ్యి, కృత్రిమ పదార్థం ఒకటి చేసి కోట్లలో లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. భగవంతుని మహిమ తగ్గించడం ఎవరి తరం కాదు. ఎన్ని కోట్ల మంది రక్షించబడ్డారంటే వీణా వెంకటేశం ననాతో గోవిందా గోవిందా అనే సంకటహారుణ్ణి స్మరించుకోవడాన్ని కూడా న్యూసెన్స్ అన్న ప్రభుత్వం ఉండేంత ఊడెంత. ఇది ప్రతి ఒక్కడు అంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు స్పందించాలి. ఈ హిందుత్వం విషయానికి వచ్చేసరికి 4 ముఖ్యమైన పిల్లర్స్ అమ్మ: పురోహితుడు, ఆచార్యుడు, హిందువు, పూజాధికారులు. ఈ పిల్లర్స్లో ఏది తప్పుకున్నా వ్యవస్థ పడిపోతుంది. బట్ పడిపోతుందన్న నోటితో పడిపోదని ఎందుకు అంటున్నానంటే ఇది సనాతన ధర్మం, సనూతనం. ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎప్పుడు ఆగుతాదో, ఆది అంతాలు లేని ధర్మం. కాబట్టి ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మాచార్యులమైన మేము స్పందించకపోవడం, మా కాషాయాన్ని మేము అవమానించుకోవడమే. ఇది రెపరెపలాడి మండుతున్నంత వరకు 500 సంవత్సరాలు పోరాడిన అయోధ్యని భవ్యంగా ఎలా అయితే నిర్మాణం చేసుకున్నామో, కల్తీ జరగలేదు అన్న ప్రతి ఒక్క నోటికి భగవంతుడి ప్యాకేజ్ పంపిస్తాడు. ఆ నోటికి శిక్ష ఆయన ద్వారా పడుతుంది. కాకపోతే పాపి చిరాయు భగవంతుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఉత్తమునికి దుష్టునికి మధ్య ఎంత సమయం, అది వాడిని గుర్తించాలా, వీడిని గుర్తించాలి. ఒక్కొక్క పోక చెక్క తీసి అలా పెట్టి ఆఖరుని చక్రం వదిలి ఖండించినది ఎవరిని? శిశుపాలుడి శిరస్సుని. వరుసకి అంటే ప్రభుత్వం అవనివ్వండి, రాబోయే ప్రభుత్వం అవనివ్వండి, ప్రతిపక్షం అవనివ్వండి, ఇందులో హిందువులు ఎంతమంది? హిందుస్థాన్లో హిందువు కానివాడెవడు? అంటే ఇక్కడ ముఖ్యంగా రిపోర్ట్స్ అన్నీ కూడా కల్తీ జరిగింది అని చెప్పి ఒకవైపు రిపోర్ట్స్ అన్నీ చూపిస్తూ ఉంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, వీళ్ళు సృష్టిస్తున్న అపోహ మాత్రమే ఇదంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈరోజు తిరుమల లాంటి పవిత్రమైన ప్రసాదాన్ని అని చెప్పేసి మాట్లాడుతారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి మీద ఫోకస్ చేయకపోతే హిందుత్వాన్ని ఎలాగా దెబ్బ కొట్టగలుగుతారు? ధృతరాష్ట్ర ప్రేమ, భీముని మీద ధృతరాష్ట్రుడు ఎంత ప్రేమ చూపించినాడు, కృష్ణ పరమాత్మ చూపించినారు. ఆగాగు భీమా అని ఉక్కు భీముడిని పంపిస్తే ధృతరాష్ట్రుడిలోని కల్మషం బయటపడింది. కాలం నిర్ణయిస్తుంది. ధర్మం ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు కృష్ణుడు అంటారు? ధృతరాష్ట్రుడు ఎవరు, కృష్ణుడు ఎవరు అనేది చెప్పాలంటే ఉల్టా పుల్టా. కళ్ళు మూసుకుని ఉన్నంత వరకు కూడా మనము ధృతరాష్ట్రులు. నేను మొదటిగా చెప్పాను, ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మాచార్యుడు స్పందించకపోవడం తప్పు. ఈ ధర్మాచార్య వ్యవస్థలో కూడా అనుష్ఠానము, గురువు మంత్రము, గురువుపదేశము ఇవన్నీ జరిగినప్పుడు ఆ గురువు పవర్ ఉంటుంది, గురువు వాక్యం. ఒక్క వీణా వెంకటేశం ఇతను ఇడుములన్నీ తీస్తాడని, ఇడుములు తీసినాక ఆయనకి మనం ఇచ్చేది పనికిరాని జుత్తుని. కోటికి పడగెత్తిన కోటీశ్వరుడైన నీ గుడి ముందు నిర్భాగ్యుడయ్యా అనే కొలుసుకునే వెంకటేశ్వర స్వామి మీద నా శ్రీశైల ధ్వజమంత చరిత్ర లేని మతాలు, ఇవన్నీ మాఫియాగా చెప్తూ ఉంటాము. అలాంటిదే ఒక ప్రసాదాన్ని కల్తీ చేసిన, హిందూ మతం మీద బురద జల్లిన, విగ్రహాలను ధ్వంసం చేసిన, అంతా ఒక మతాన్ని ఉద్దేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎవరమ్మా అని మీరు వేసిన ప్రశ్న కూడా ఖచ్చితంగా హిందూ అంధుడిగా ఉన్నంత వరకు మనమే ధృతరాష్ట్రులం కదా. దురాభిమాని అయిన దుర్యోధనుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ అంధత్వం వల్లే. ముఖ్యంగా ఈ కల్తీ రెడ్డి వ్యవహారం మీద కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఎక్కడ తీసుకుంటుంది చర్య? అసలు ధృతరాష్ట్రుడు కూటమి ప్రభుత్వమే. నేను ధైర్యంగా చెప్తున్నాను, కళ్ళు విప్పి చూడండి. ఓట్ బ్యాంకు కోసం మీరు ఆశించకండి. హిందుస్థాన్లో ఉన్నారు, ఇది గుర్తెరగండి. హిందువై జీవించండి, పరమతాన్ని అవమానించం. ఇప్పటి వరకు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా బయటకు తీశారు. భయం అండి, భయం.
మనకి అయోధ్యని అందించిన ప్రభుత్వం మీద, మోదీజీ మీద కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఆకుపచ్చ జెండా రెపరెపలాడంగానే మాట లేదండి, ఇమ్మీడియట్ మసీదుని ధ్వంసం చేశారు. ఎవరు అలాంటి సింహాలు హిందువుల నుంచి బయటకు రావాలి. ఓట్ బ్యాంక్ ఆశించే హిందూ ప్రభుత్వాలు మనకు అవసరం లేదు. ఈ కార్యాచరణ ఏంటండి దీని మీద? అసలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమండి. ధర్మాచార్యులం ప్రాణత్యాగానికి సిద్ధం. కల్తీ ఖచ్చితంగా జరిగింది, భగవానుడు నిరూపిస్తాడు. అప్పటి వరకు మా పోరాటం సాగుతుంది. ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. అందుకనే నేను ప్రభుత్వం కళ్ళు తెరాలి, హిందూ సమాజం మేల్కోవాలి, ప్రతి హిందువు హిందువై జీవించాలి, హిందూ మూలాలు తెలుసుకోవాలి. ఒక్క మోదీజీని ఎన్నుకున్నంత మాత్రాన మన పని అయిపోలేదు. ప్రతి హిందువు మేల్కోవాలి, హిందూ మూలాలు తెలుసుకోవాలి, హిందువై జీవించాలి. పరమత ద్వేషం మన లక్ష్యం కాదు. వాళ్ళు రాలిపోతారు. మనం హిందువై జీవించినప్పుడు వాళ్ళు రాలిపోతారు. అంటే ఇప్పటికీ కూడా కల్తీ జరగలేదు అంటున్నటువంటి గత నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఏం చెప్తారు ఇప్పుడు? అసలు వీళ్ళకి ఎలాంటి కార్యాచరణ? పాపిని కూడా భగవంతుడు కాపాడాడండి. ఎందుకంటే ఆ పాపిని కాపాడకపోతే, ఆ రిపోర్ట్ కల్తీ అని వస్తే ఇక్కడ ప్రాణ నష్టం చూపించాలండి. కోట్ల మంది ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఎవరికి ఏమీ కాలేదు కాబట్టి దాన్ని పట్టుకుని రిపోర్ట్లో కల్తీ జరగలేదని చెప్తున్నారు. చిన్న పాల ప్యాకెట్ కల్తీ జరిగితేనే క్యాన్సర్ మూలాలు బయటపడుతున్నాయి. ఇంత పెద్ద కల్తీలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు అంటే ఆ నల్ల రాయి ఈ పాపిని ఎంత కాపాడింది? డిక్లరేషన్ మీద సైన్ చేయని పాపిని ఎంత కాపాడింది ఆ నల్లరాయి? అది నా హిందుత్వం అంటే. దేశాలలో గుర్తింపు పెరిగిన ఈ ఋషి పరంపర నుంచి నేను చెప్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, రాబోయే ప్రభుత్వం ఏదో చేస్తుంది, పోయిన ప్రభుత్వం తప్పిదం చేసింది కాదు. ప్రతి హిందువు నడుం కట్టుకుని హిందువై జీవించండి. ప్రతి వ్యక్తి భుజం మీద ఈ ఖండన అనేది ఉంది. అది ఖండిస్తూ మనం ముందుకు పోయినప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో అయోధ్యని ఎలా సాధించుకున్నామో, మధురలో ఎలా నిర్మాణం చేయబోతున్నామో, ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మిక రాజధాని వెలగాల్సిన తిరుపతిని ఖచ్చితంగా ప్రక్షాళన చేయగలం. మన దృష్టి వ్యక్తి మీద కాదు, అక్కడ జరిగిన పాపం మీద, వ్యవస్థ మీద. జై హింద్.